My sister, my protector, my guardian angel. I couldn't tie a shoelace without you in my life. I love you. Thank you for being a second mother to me. ఫ్రెండ్స్ డెమో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. మీరు ఇంకోసారి చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో చూడండి, లేకపోతే టెలిగ్రామ్లో చూడండి ఫ్రెండ్స్. చాలామంది ఒక మంచి సిస్టర్ మీద ఒక వీడియో చేయమని అన్నారు కాబట్టి వీడియో అయితే చేశాను. డెఫినెట్లీ అయితే మీకైతే నచ్చాలని అయితే కోరుకుంటాను. చాలామందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చితేనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. కొంచెం లైక్ అయితే చేసి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో మాత్రం కంపల్సరీ మీరు చేసుకోవాలని మీకు అనిపిస్తే ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా, ఎండ్ వరకు అయితే చూసి ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, సరేనా. ఓకే, ఇంకోటి కైన్మాస్టర్లో చేసే వాళ్ళకి నేను ప్రీసెట్ అయితే ఇస్తాను కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. మీకు రాకపోతే ప్రీసెట్ లింక్ మీరు డెఫినెట్లీ కొంచెం వెయిట్ చేసి మీరైతే ట్రై చేయండి, వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, మనకు ఎడిటింగ్ చేయడానికి మాత్రం కంపల్సరీ Alightmotion యాప్ అయితే కావాలి కాబట్టి ఓపెన్ చేసుకున్నా. ఓకే, కైన్మాస్టర్ వాళ్ళకు నేను ప్రీసెట్ పెట్టడానికి ట్రై చేస్తాను కాబట్టి వెయిట్ చేయండి. మీకు డెఫినెట్లీ ప్రీసెట్ అయితే పెడతాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. వెయిట్ చేయండి, రాకపోతే కొంచెం నేను చేస్తున్నానని అర్థం చేసుకోండి. నేను డెఫినెట్లీ పెట్టడానికి ట్రై చేస్తాను, సరేనా. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో 2 బీట్ మార్క్ అయితే ఇచ్చాను చూడండి. ఇక్కడ మనకు అంటే బీట్ మార్క్ కాదు, ఒకటి సేకే పెట్టి ఉంటుంది, ఒకటి బీట్ మార్క్ అయితే ప్రీసెట్ అయితే ఉంటుంది. చాలామందికి బీట్ మార్క్ ప్రీసెట్ అనేది వర్క్ కావడం లేదని అంటున్నారు కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ తర్వాత మీరు ప్రీసెట్ వర్క్ కాకపోతే XML యూజ్ చేయండి, దాని కిందనే ఇస్తాను. ఓకేనా, 2 ఇస్తాను, ఫ్రీగా ఉంటుంది, మీకు ఎలాంటి పాస్వర్డ్ ఉండదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటా. స్టార్టింగ్లో ఒక లోగో మాత్రం పెట్టుకోండి, మీ లోగో. ఓకే, మీ ఇష్టం అది. అండ్ దాంతోపాటు ఒక సాంగ్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి ఇక్కడ మనకు లోగో ఎక్కడైతే ఉందో 4 మిల్లీసెకండ్ దగ్గర వచ్చి కింద +సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అండ్ వీడియోకి మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. ఓకే, మీరు స్టార్టింగ్లో ఏదైతే లిరిక్స్ చూశారో ఆ లిరికల్ వీడియో అయితే ఇస్తాను, డైలాగ్ వీడియో. ఈ లిరికల్ వీడియో కరెక్ట్గా మనకు ఏదైతే మనకు ఇక్కడ మనకు బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అంతవరకు అయితే ఉంటుంది. మళ్ళీ కింద +సెకండ్ సెలెక్ట్ చేసుకోండి, ఇమేజ్ అండ్ వీడియోకి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో మీ సిస్టర్ ఫోటో ఉంటుంది కదా, మీరు సిస్టర్ ఫోటో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. మీ సిస్టర్ ఫోటో కానీ మీకు నచ్చిన వాళ్ళు, మీ దగ్గర ఉన్న ఎవరైనా ఉన్న వాళ్ళు మీరైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా నిహారిగా కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి, అనుపమ వాళ్ళ బ్రదర్ వాళ్ళు కొన్ని ఫొటోస్ ఉన్నాయి కాబట్టి ఆ ఫొటోస్ అయితే ఒక ఫోటో యాడ్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ స్క్రీన్. ఓకే, ఇదే ఫోటోని రెడ్ లైన్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటా, మళ్ళీ కింద +సెకండ్, మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియోకి, మళ్ళీ ఇంకో ఫోటో. ఇలాగైతే ప్రతి ఒక్క ఫొటోస్ యాడ్ చేసుకొని నేను కూడా ఒకసారి అన్ని ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడొచ్చు, నేనైతే ఫొటోస్ అనేది చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకున్నాను కాబట్టి మీరు కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. మీ సిస్టర్ ఫోటో అయినా, మీకు నచ్చిన వాళ్ళు, మీరు సిస్టర్ ఎవరికైతే అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అయితే యూస్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీరు కొంచెం చూడండి, బ్యాక్ అయితే వచ్చేయండి. ఫస్ట్ బ్యాక్ వచ్చిన తర్వాత మీకు సేకేపెట్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, మనకు ఇది కూడా ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఏదైతే స్టార్టింగ్ ఫోటో ఉందో దాన్ని అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి కాపీ చేసుకోండి. ఇది ఎఫెక్ట్. ఓకే, కాపీ చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నా కాబట్టి మీరు కూడా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఒక ఫోటో ఉంది కదా 9 సెకండ్ దగ్గర, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి పేస్ట్ అయితే చేసుకోండి. ఆ ఫస్ట్ ఫోటోని పేస్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ లేరైతే చెప్తే మీకు ఇంకో ఫోటో కూడా చెప్తాను కాబట్టి ఆ ఫోటో దగ్గర వచ్చేయండి. ఇక్కడ మనకు 14 సెకండ్ 18 మిల్లీసెకండ్ దగ్గర మనకు ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి. ఈ ఎఫెక్ట్ ఇక్కడ నుంచి మనకు 2 ఫొటోస్ అయితే అయిపోయినాయి. మళ్ళీ లేరైతే చెప్తే ఇక్కడ చూడండి, మనకు కరెక్ట్గా 19 సెకండ్ 25 మిల్లీసెకండ్ ద్వారా మనకు ఇంకో ఫోటో ఉంటుంది కాబట్టి ఈ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి. మినిమం 3 ఫొటోస్కి మాత్రమే అప్లై చేసి బ్యాక్ వచ్చాను. ఓకేనా, బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేకేపెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకు ఏదైతే మనకు సెంటర్లో ఫోటో ఉందో ఆ ఫోటోని వదిలేసి ఇక్కడ మనకు లాస్ట్లో ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి ఈ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి, సరేనా. కాపీ చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒకసారి లాస్ట్కి వచ్చేయండి. ఓకేనా, మీకు టైమింగ్ చెప్తాను కాబట్టి ఆ టైమింగ్ దగ్గర కరెక్ట్గా వచ్చేయండి. ఇక్కడ మనకు 20 సెకండ్ 10 మిల్లీసెకండ్ దగ్గర నుంచి మనకు లాస్ట్లో ఒక 5 ఫొటోస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఈ 5 ఫొటోస్ ఏదైతే ఉన్నాయో ఆ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ ఆప్షన్ కలిగి పేస్ట్ అయితే చేసుకోండి, ఈ ఎఫెక్ట్. దాని తర్వాత మీకు ఇంకో ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి ఈ 5 ఫొటోస్కి అప్లై అయితే చేసుకోండి. నేను కొన్ని ఫొటోస్కి చెప్తున్నాను కాబట్టి ఓకే, ఈ ఫస్ట్ 5 ఫొటోస్కి అప్లై చేసి ఈ ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే,
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో ప్లస్ ఐకాన్ ఉంది కదా, దాంతో ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని కొంచెం లేయర్ అయితే జరిపి మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి దీని సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకోండి. సరేనా, ఇక్కడ చూడండి మనకు దీని సైజ్ అయితే ఇలాగైతే తక్కువ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు ఎఫెక్ట్ అనేది ఇలాగైతే మనకు వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకు చిన్న సైజ్ ఫోటో కూడా సేమ్ ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ మళ్ళీ కొంచెం జరిపి మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర వచ్చి దీని సైజ్ అయితే కూడా ఇలాగైతే తక్కువ చేసుకోండి. అయితే మనకు ఎఫెక్ట్ అనేది చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది కాబట్టి మనకు బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది, కనిపించడానికి మాత్రం బాగుంటుంది. ఓకే, ఇలాగైతే మీరు 5 ఫోటోస్కి అప్లై చేసి బ్యాక్ వచ్చండి. మళ్ళీ ఒకసారి సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మనకు మధ్యలో ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఓకే, ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ ఆప్షన్ వెళ్ళి ఇప్పుడు మరి అయితే కాపీ చేసుకోండి. ఓకేనా, మధ్యలో ఫోటోని మళ్ళీ ఒకసారి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనకు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మీకు మిగిలిపోయిన ఫొటోస్ ఉంటుంది మీకు. ఓకే, మిగిలిపోయిన ఫొటోస్ ఎన్నైతే ఉన్నాయో మనకు ఇక్కడ మనకు 10 సెకండ్ నుంచి మనకు 20 సెకండ్ వరకు మనకు మధ్యలో కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి కాబట్టి ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి, పేస్ట్ అయితే చేసుకోవాలి. ఓకే, మిగిలిపోయిన ఫొటోస్ మీకు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫొటోస్కి మాత్రమే అప్లై అయితే చేసుకొని మళ్ళీ మర్చిపోవద్దు. ఓకేనా, ఇక్కడ చూడండి ఆ ఫొటోస్కి మాత్రమే అప్లై అయితే చేసుకుంటాం కాబట్టి మీరైతే మొత్తం ఫొటోస్ అప్లై చేసి ఒకసారి వీడియో స్టార్టింగ్లో వచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరైతే ఒకసారి వీడియో స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తా అంటే కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ అండ్ వీడియోకి మీకు ఆల్రెడీ ఒక పార్టికల్ వీడియోని తీస్తాను కాబట్టి ఆ పార్టికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. పైన 3 ఆప్షన్ క్లిక్ చేసుకొని ఫిల్ స్క్రీన్ చేసుకోండి. ఇక్కడ మనకు బ్లెండింగ్ ఒపాసిటీలోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి మీరైతే లైటింగ్ చేసుకోండి. ఓకే, అయితే ఈ పార్టికల్ వీడియో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండదు కాబట్టి యాడ్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు చాలా బాగా అయితే వచ్చింది. పైన షేర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు ఏ క్వాలిటీ అయితే వస్తుందో ఆ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.